నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తన కుమార్తె సుగాలి ప్రీతి మరణం విషయంలో న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న తాను చివరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. ప్రతి కేసుపై గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని బహిరంగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే కేసులో నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడుతున్నారని పార్వతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తమ కుటుంబానికి అండగా ఉంటానని అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ ఆ హామీలు అమలు కాలేదని ఆమె ఆరోపిస్తున్నారు. హోంమంత్రిని, సంబంధిత అధికారులను పవన్ కళ్యాణ్ పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన రాలేదని, అందుకే చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోనని, ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రకటనలు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యల వల్ల తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందని కూడా ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార కూటమిలో కీలక నాయకుడైన పవన్ కళ్యాణ్ పై నేరుగా ఫిర్యాదు నమోదుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఎలా వినియోగించుకుంటాయన్న దానిపైన ఆసక్తి నెలకొంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన వస్తుందన్నది కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో గతంలో సుగాలి ప్రీతి మరణంపై జరిగిన దర్యాప్తు, కోర్టు పరిణామాలు, అప్పటి రాజకీయ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి. న్యాయం కోసం ఒక తల్లి చేస్తున్న పోరాటమా, లేక రాజకీయ వివాదంగా మారుతున్న అంశమా అన్న కోణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్వతీదేవి మాత్రం తన లక్ష్యం ఒకటేనని, తన కుమార్తె మరణానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని చెబుతున్నారు. తాను ఎవ్వరిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నానని ఆమె అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది, విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులుంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫిర్యాదును పోలీసులు ఎలా స్వీకరిస్తారు? ప్రాథమిక విచారణ చేపడతారా, లేక చట్టపరంగా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు సంబంధించి సంబంధిత వ్యక్తుల వివరణలు తీసుకుంటారా, అవసరమైతే న్యాయ నిపుణుల అభిప్రాయం కోరుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందో, సుగాలి ప్రీతి కేసు మరోసారి కొత్త మలుపు తిరుగుతుందో లేదో అన్న అంశాలపై అందరి దృష్టి నిలిచింది. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఫిర్యాదు దశలో ఉన్న అంశమే. ఇందులో చేసిన ఆరోపణలు ఇంకా చట్టపరంగా నిరూపించబడలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు చేపట్టే చర్యలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు, సంబంధిత వర్గాల స్పందనలు, న్యాయస్థానాల్లో జరిగే పరిణామాల ఆధారంగానే ఈ కేసు భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఈ వ్యవహారంలో నిజానిజాలు ఏమిటి, చట్టం ఎలాంటి నిర్ణయానికి వస్తుంది, న్యాయపరమైన ప్రక్రియ ఎటువైపు సాగుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.